సూర్యభగవానుని చక్రంలో సర్వదిక్కుల వైపు 10 కిరణాలుగా ఉంటాయి. అవి సూర్యుని నుండి వెలువడి ఆయన వెంటే ప్రసరిస్తూ ఉంటాయి. ఆ సూర్యుడు ప్రతిరోజు ఉదయిస్తాడు, మళ్ళీ అస్తమిస్తాడు. కానీ ఉదయాస్తమయాలు రెండూ కూడా సూర్యునిలో లేవు. ఆయన ఒకే చోట ఉంటాడు. శరీరంలో ఉన్న నారాయణుడు కూడా అటువంటి వాడే. సూర్యుడు తిరిగినట్టుగా, సూర్యుడు ఉదయించినట్టుగా మనం తిరుగుతున్న సూర్యుడు కాదులేండి. అంటే విప్రులారా, ఏ పనిలో అయినా సరే అద్వితీయుడైనటువంటి ఆ నారాయణుడే నిలిచి ఉంటాడని భావించగలగాలి. మనం చేసుకున్న కర్మలే తిరుగుతున్నాయి కానీ పరమాత్ముడు తిరగటం లేదు. ఆయన యొక్క హిరణ్మయమైన దివ్యధామమే పరమపదం. దానిని పొంది ధన్యులమవుతాం. ఆయన తనను తానే ప్రకాశింపజేసుకుంటాడు. ఎవరు వెలిగించరు. తనలో తానే అంతర్యామిగా ఉంటాడు. సంచితం సంచితం పూర్వం, సంచితం సంచితం పూర్వం, భ్రమరో వర్తతే భ్రమన్, భ్రమరో వర్తతే భ్రమన్, యోభిమానీవ జానాతి, యోభిమానీవ జానాతి, నముహ్యతి నహీయతే, నముహ్యతి నహీయతే. తుమ్మెద మకరందాన్ని సేకరించే వేళలో తిరుగుతూనే ఉంటుంది. అలాగే జ్ఞాని దేహాభిమానిలాగా లోక సంగ్రహం కోసం విషయాలను అనుభవిస్తూ ఉంటాడు. జ్ఞానికి మోహము లేదు, నాశము లేదు. పరమాత్మను కన్నులతో ఎవరూ చూడలేరు. మనస్సుతో జ్ఞానంతో మాత్రమే పరమాత్మ రూపాన్ని మనం చూడగలం. పరమాత్మను మంత్రాలతో పూజించవచ్చు, కానీ ద్విజశ్రేష్ఠుడైన యజమానియే ఆ పని చేయగలడు. అమృత స్వరూపుడైన ఆ పరమాత్మ ధర్మి కాదు, అధర్మి కూడా కాదు. ఆయన ద్వంద్వాలకు అతీతుడు, మాత్సర్య శూన్యుడు. తాను జ్ఞానతృప్తుడై సుఖంగా శయనించి ఉంటాడు. ఈ రీతిగా ఆ ప్రభువు మాయా ద్వారా జగత్తును సృష్టిస్తాడు. మూఢుడు తనకు కారణమైన ఆ పరమాత్మను గూర్చి తెలుసుకోలేడు. తానే ధ్యాత, తానే ద్రష్ట, తానే విచారకుడు. కనిపించే వస్తువులను గ్రహించగలిగేదే తానే. సమస్త లోక స్రష్ట అనంతుడు అయిన ఆ పరమాత్మను ఏ పండితుడు తెలుసుకోగలడు? ఎవరు తెలుసుకోగలడు అన్నాడు. ఈ విధంగా సనత్కుమారుని దగ్గర జ్ఞానాన్ని పొంది నమస్కరించి ఆ విప్రోత్తములందరూ కూడా వెళ్ళిపోయారు. కాబట్టి కౌంతేయ, నువ్వు కూడా వాళ్ళంతా ప్రతిపాదించారు, ఎవరు పరమాత్మని ప్రతిపాదించలేదు. ఏదేదో చెప్పుకొచ్చారు. భగవంతుడే ఇన్ని దాంట్ల కారణమని ఒక్కరికి అనిపించలే. సనత్కుమారుడు వీళ్ళందరికీ చెప్పాడు, అయ్యా పరమాత్ముడే దీనికంత కారణం. కాబట్టి కౌంతేయ, నువ్వు కూడా జ్ఞానయోగసక్తుడు అవు. జ్ఞానమే సర్వ దుఃఖాలను పోగొట్టగలదు. మహాదుఃఖంలో మునిగిపోయిన మానవుల పరిరక్షణకై పూర్వము పురాణముని మునిశ్రేష్ఠుడు మహాత్ముడైన నారాయణ ఋషి అందించిన జ్ఞానం ఇది. ఇది నశించేది కాదన్నాడు. యుధిష్ఠిరుడు అడిగాడు, పితామహ, పురుషుడు లోకంలో శుభాశుభ కర్మలను చేసి వాటి ఫలితాన్ని అనుభవిస్తున్నాడు. వాస్తవంగా ఆ కర్మలకు తాను కర్త అవుతాడా లేదా అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్తున్నాడు, యుధిష్ఠిరా, ఈ విషయంలో ప్రహ్లాదుడికి ఇంద్రుడికి మధ్య జరిగినటువంటి సంవాదానాన్ని ప్రాచీన ఇతిహాసాన్ని ఉదాహరిస్తుంటారు. హిరణ్య కశిపుని కొడుకైనటువంటి ప్రహ్లాదుడు విషయాసక్తి లేనివాడు, నిష్కలంకుడు, బాగా చదువుకున్నవాడు, గర్వము అహంకారం లేనివాడు, సత్వగుణోపేతుడు, ధర్మరతుడు, నిందాస్తుతులను సమానంగా స్వీకరించేవాడు, నిగ్రహశీలి, ఏకాంత ప్రియుడు, చరాచర ప్రాణుల జనన మరణాలు ఎరిగినవాడు, ప్రియాప్రియ విషయాల్లో క్రోధహర్షాలు లేనివాడు, బంగారమైన మట్టి అయిన సమదృష్టి గలవాడు, శ్రేయోదాయకమైన ఆత్మజ్ఞానంలో స్థిరుడు, ధీరుడు, పరమాత్మ నిశ్చయం కలవాడు, బ్రహ్మను ఎరిగినవాడు, స్వరభూత సమదర్శి,
సర్వజ్ఞుడు, భక్తుడు, భాగవతుడు, నారాయణ పారాయణుడు, పరమాత్మ ధ్యానతత్పరుడు, విజితేంద్రియుడు ఒకసారి ఏకాంతంగా ఉన్న ఆ ప్రహ్లాదుడు వద్దకు చేరి ఆయన ప్రజ్ఞను తెలుసుకోవాలని దేవేంద్రుడు ఇలా అన్నాడు. లోకంలో ఏ గుణాలతో పురుషుడు సమ్మాహాన్ని పొందగలుగుతాడో ఆ గుణాలన్నీ నీలో స్థిరంగా ఉండటాన్ని గమనిస్తున్నాను. నీ బుద్ధి బాలకుల బుద్ధిలాగా రాగద్వేషరహితమే కనిపిస్తుంది. నీ ఆలోచన బట్టి శ్రేయప్రాప్తికి తగిన సాధనమేది? ప్రహ్లాద, పూర్వం ఒకసారి పాశాలతో బంధింపబడ్డావు కదా, పదవిని కోల్పోయావు, శత్రువులకు వశమయ్యావు, సంపదలంతా కోల్పోయావు. దుఃఖింపదగిన ఈ స్థితిలో ఎలా దుఃఖపడకుండా ఉన్నావు? నీకు ఇబ్బందులు కలిగినా చూస్తూ కూడా నిశ్చింతంగానే నిలిచావు. దీనికి కారణం ఆత్మజ్ఞానమా లేక ధైర్యమా అని అడిగాడు. అప్పుడు ధీరుడైన ప్రహ్లాదుడు తన జ్ఞానాన్ని వర్ణిస్తూ మధురంగా ఇలా పలికాడు. ప్రాణుల ప్రవృత్తి నివృత్తుల తెలిసిన వాడే అవివేకంతో మోహానికి లోనవుతాడు. ఆత్మసాక్షాత్కారం గలవానికి మోహం ఉండదు. సర్వభావాలు అభావాలు కూడా స్వాభావికంగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటి విషయంలో పురుష ప్రయత్నం ఏమీ లేదు. పురుష ప్రయత్నమే లేనప్పుడు ఏ పురుషుడు కర్త కాదు. కానీ తాను కర్త కాకపోయినా అప్పుడప్పుడు జీవుడికి కర్తృత్వాభిమానం కలుగుతుంది. మంచి పనులు అయినా చెడ్డ పనులు అయినా తనను తాను కర్తగా భావించుకుంటే అటువంటి వాని బుద్ధి దోషంతో కూడిందని, తత్వజ్ఞాన శూన్యమని నా అభిప్రాయం. దేవేంద్ర, పురుషుడే కర్త అయితే ఆత్మ శ్రేయస్సుకై తాను చేసే పనులన్నీ కూడా తప్పక సిద్ధించేవి కదా. ఎప్పుడూ పరాభవం అన్నది కలిగేది కాదు. కోరనిది జరగటం, కోరినది జరగకపోవటం, కార్యసిద్ధికై ప్రయత్నించే అందరి విషయంలోనూ చూస్తూ ఉంటాం. ఇక పురుష ప్రయత్నం ఎందుకు? కొందరికి సహజంగానే అప్రయత్నంగానే అనిష్టం జరగటం, ఇష్టమైనది జరగకపోవటం చూస్తూనే ఉన్నాం కదా. ఎందరో సౌందర్యవంతులు, బుద్ధివంతులు కూడా తమకన్నా కురూపుల నుండి, అల్పబుద్ధుల నుండి ధనాన్ని పొందాలని ఆశపడుతూ కనిపిస్తూనే ఉన్నారు కదా. శుభమైన అశుభమైన అన్నీ స్వభావ ప్రేరణను బట్టి సంభవిస్తూ ఉంటాయి. అటువంటి స్థితిలో ఎవరికైనా వాటిపై అభిమానం కలగటానికి కారణమేముంటుంది? అదంతా స్వాభావికమే అని నా అభిప్రాయం. ఆత్మనిష్టమైనటువంటి నా బుద్ధి మరొక రకంగా ఆలోచించదు ఎప్పటికీ. ఈ లోకంలో శుభాశుభ ఫలప్రాప్తికి కర్మలే కారణమని భావిస్తుంటాం. కాబట్టి కర్మలకు సంబంధించినదంతా చెబుతాను విను. ఒక కాకి అన్నాన్ని చూసి దాన్ని తింటూ ఇతర కాకులు కూడా అక్కడ అన్నమున్న విషయాన్ని అరిచి చెప్పినట్టు కర్మలన్నీ తమ స్వభావాన్ని సూచించేవే. కార్యాలను మాత్రమే గ్రహించి పరమ ప్రకృతిని గ్రహించలేని వాడిని అవివేకం వల్ల మోహం కలుగుతుంది. ప్రకృతిని గ్రహించిన వాడికి మోహం ఉండదు. భావాలన్నీ స్వభావం నుండి పుట్టినవే. ఈ విషయాన్ని నిశ్చితంగా గ్రహించిన వాడిని దర్పం కానీ అభిమానం కానీ ఏమీ చేయలేవు. ఇంద్ర, ధర్మవిధి నాకు తెలుసు, ప్రాణులు అనిత్యాలని నాకు తెలుసు. ఇదంతా నశించేదే కాబట్టి దీని గురించి కూడా నేను శోకించను. అసలు ఇదేనే, అసలు తత్వమంతా ఇదే. ఇంతవరకు చెప్పుకున్న తత్వమంతా ప్రహ్లాదుడు ఇంద్రుడికి చెప్పిందంతా కూడా ఈ చివరి 2 సెంటెన్సే మొత్తానికి. ఇదంతా అహంకార మమకారాలు విడిచి కామలను వదిలి బంధ విముక్తితో నేను ఆత్మనిష్ఠుడనై అనాసక్తుడనై ప్రాణుల జనన మరణాలను చూస్తూ ఉంటాను. ఇంద్ర, నిర్మల బుద్ధినై జితేంద్రియుడినై ఆశలను కోరికలను విడిచి లోకాన్ని ఆత్మస్వరూపంగా భావించే నాకు ఎటువంటి కష్టము కలగదు. ఎందుకంటే దత్తాత్రేయుడి శిష్యుడు కదా ప్రహ్లాదుడు. అందుకని ఇక్కడ ప్రకృతి మీద కానీ
ప్రకృతి వికారాల మీద కానీ నాకు రాగము లేదు, ద్వేషము లేదు. నాకిప్పుడు శత్రువులు లేరు, ఆత్మీయులు లేరు. ఇంద్ర, ఊర్ధ్వలోకాలపై కానీ, అధోలోకాలపై కానీ, మధ్యలోకాలపై కానీ నాకు కోరికలు లేవు. జ్ఞానం కోసం కానీ, విజ్ఞానం కోసం కానీ, జ్ఞేయం కోసం కానీ నేను చేయవలసిందేదీ లేదు అన్నాడు ప్రహ్లాదుడు. ఇంద్రుడు ఇలా అన్నాడు, ప్రహ్లాద, నీకు ఇలాంటి ప్రజ్ఞ ఎలా కలుగుతుంది? ఈ శాంతి ఎలా లభిస్తుంది? ఆ ఉపాయం నాకు చెప్పన్నాడు. ప్రహ్లాదుడు ఇలా అన్నాడు, ఇంద్ర, రుజుత్వం వల్ల, జాగరూకత వల్ల, ప్రసన్నత వలన, చిత్తస్థైర్యం వల్ల, వృద్ధ సేవ వల్ల మనుష్యుడు గొప్ప స్థానాన్ని పొందుతాడు. ఇక్కడే ఎంత పెద్ద కిటుకు, వృద్ధ సేవ వల్ల. ఇది కూడా ముసలివాళ్ల సేవ వల్ల కలుగుతుంది అన్నారు. ఎంత సులభం మనకు, మిగతావంతా అట్లా ఉండని, ఇది మనకు ఖండితం అవుతుంది. ఇది వృద్ధ సేవ, ఎందుకంటే చాలా కష్టం వృద్ధ సేవ. ఒక్కో పర్యం మానసికంగా కూడా ఓపిక కూడా ఉండదు. అట్లా వృద్ధ సేవ చేసేటప్పుడు అసహ్యించుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు. అది ఎవరు నిబ్బరంగా చేస్తారో వాళ్ళకి ఇటువంటి జ్ఞానం కలుగుతుంది. ప్రజ్ఞ స్వభావం వల్లనే సిద్ధిస్తుంది, స్వాభావికంగానే శాంతి లభిస్తుంది. నువ్వు చూస్తున్నది ఏదైనా అది స్వాభావికంగానే ప్రాప్తిస్తుంది అన్నాడు ప్రహ్లాదుడు. అప్పుడు ఇంద్రుడు ప్రహ్లాదుడి మాటలను ప్రశంసించాడు. త్రిలోకాధిపతి అయినటువంటి దేవేంద్రుడు ఆ రాక్షసరాజును పూజించి ఆయన నుండి వీడ్కోలు తీసుకొని తన నివాసానికి వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 223వ అధ్యాయానికి వస్తున్నాం. యుధిష్ఠిరుడు ఇంకా ముందు ఇట్లా అడుగుతున్నారు, పితామహ, రాజ్యలక్ష్మిని కోల్పోయి కాలదండంతో కొట్టబడిన రాజు ఏ బుద్ధితో లోకంలో సంచరించవలసి ఉంటుంది అని అడిగాడు. అప్పుడు భీష్ముడు ఇలా చెప్తున్నాడు, ఈ విషయంలో కూడా గతంలో బలిచక్రవర్తి ఇంద్రుల మధ్య జరిగిన ప్రాచీన ఇతిహాసాన్ని ఉదహరిస్తూ ఉంటారు. ఒకప్పుడు దేవేంద్రుడు అసురులనందరినీ జయించి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి నమస్కరించి బలిని గురించి ఇలా అడిగాడు, చతుర్ముఖ, ఎంత దానం చేస్తున్నా సరే బలి యొక్క ధనాగారం ఎప్పుడూ శూన్యం కాదు. అతడు నా చేతిలో ఓడిపోయి ఎక్కడికి పారిపోయాడో తెలియటం లేదు. ఆ బలి వాయువై, వరుణుడై, సూర్యుడై, చంద్రుడై వారు వారు చేసే పనులన్నీ చేయగలడు. అగ్నియే భూతాలను కూడా తప్పింపజేయగలడు. అవసరమైతే జలంగా కూడా మారగలడు. ఆ బలిని గురించి తెలియటం లేదు. అతడు ఎక్కడున్నాడో నాకు చెప్పు. తానే కాలోచితంగా అలసట లేకుండా అన్ని దిక్కులను ప్రకాశింపచేయగలడు. అక్కడే అదృశ్యుడై పోగలడు కూడా. అక్కడే వర్షాలు కూడా కురిపించగలడు. ఆ బలి ఎక్కడున్నాడో తెలియటం లేదు. అతని ఉనికిని తెలుపు అన్నాడు. బ్రహ్మ ఇలా అన్నాడు, ఇంద్ర, బలి ఉనికిని గురించి తెలియజేయమని నీవు అడగటం బాగాలేదు. అయినా అడిగినప్పుడు అసత్యం చెప్పకూడదు కదా, కాబట్టి నీకు బలిని గురించి చెబుతాను అని బలి ఉన్న ప్రదేశాన్ని చెప్పాడు. ఇంద్రుడు ఇలా అన్నాడు, చతుర్ముఖ, ఎక్కడైనా బలిచక్రవర్తి కలిస్తే నేను అతన్ని చంపాలా వద్దా, నన్ను ఆజ్ఞాపించండి అన్నాడు. బ్రహ్మ ఇలా అన్నాడు, ఇంద్ర, బలిని చంపవద్దు. ఆయన చంపదగిన వాడు కాదు. ఆయన ఇష్టాన్ని అనుసరించి నువ్వు న్యాయ వ్యవహారానికి సంబంధించి ఏమైనా ఆయనను అడగవచ్చు అన్నాడు. బ్రహ్మ అలా చెప్పగానే మహేంద్రుడు ఐరావతం ఎక్కి భూమిపై తిరుగాడసాగాడు. ఆ తర్వాత బ్రహ్మ చెప్పినట్లుగా ఒక శూన్య గృహంలో ఉన్న బలిని చూశాడు. అప్పుడు బలి ఒక గాడిద వేషం ధరించి తనను తాను కప్పిపుచ్చుకొని ఉన్నాడు. ఇంద్రుడు ఇలా అన్నాడు, దానవ, గాడిద రూపాన్ని ధరించి పొట్టు తింటున్నావు. ఇది నీచమైన జన్మ. దీనికి నీవు బాధపడుతున్నావా లేదా
ఇంతకు ముందెన్నడూ చూడని స్థితిలో నేను చూస్తున్నాను. శత్రువులకు లోబడిపోయావు, రాజలక్ష్మిని మిత్రులను కోల్పోయావు, బలాన్ని పరాక్రమాన్ని పోగొట్టుకున్నావు. గతంలో వేల కొలదిగా వాహనాలపై దాయాదులు నిన్ను చుట్టుముట్టుండగా ప్రజలను తప్పింపజేస్తూ మమ్మల్ని లెక్క చేయకుండా తిరిగేవాడివి. దైత్యులంతా నిన్ను ముందుంచుకొని నీ అనుశాసనంలో ఉండేవారు. నీ రాజ్యపాలనలో నేలను దున్నకుండానే పంటలు పండేవి. అలాంటిది ఇప్పుడు ఇంత సంకట స్థితికి వచ్చావు. దీనికి నీవు బాధపడుతున్నావా లేదా? గతంలో నీవు సముద్రానికి తూర్పు తీరాన నిలిచి భోగాలను అనుభవిస్తూ జాతులకు ధనాన్ని పంచిపెట్టేవాడివి. అప్పటి నీ మనస్సు ఎలా ఉండేది? దానేశ్వర, నువ్వు చాలా సంవత్సరాలు రాజలక్ష్మితో వెలుగుతూ విహరిస్తూ గడిపావు. అప్పుడు వేల కొద్దీ దేవకాంతులు నీ చుట్టూ నృత్యం చేసేవారు. వారంతా సువర్ణకాంతితో పద్మమాలాలతో ప్రకాశించేవారు. అప్పటి నీ మనస్థితి ఏమిటి? ఇప్పటి నీ పరిస్థితి ఏమిటి? ఒకప్పుడు నీకు రత్నభూషితమైన బంగారు గొడుగు ఉండేది. 6,000 మంది గంధర్వులు సప్త స్వరాలతో గానం చేస్తూ నీ ముందు నాట్యం చేసేవారు. నువ్వు యాగాలు చేసేటప్పుడు స్వర్ణమయమైన గొప్ప యూపస్తంభం ఉండేది. ఇప్పుడు నువ్వు 10 కోట్ల గోవులను నిరంతరంగా వేల సార్లు దానం చేసేవాడివి. అప్పుడు నీ మనస్సు ఎలా ఉండేది? అసురాధిప, ఇప్పుడు నీ దగ్గర సువర్ణ పాత్ర లేదు, గొడుగు లేదు, చామరాలు లేవు, బ్రహ్మ ఇచ్చిన దివ్యమాల కూడా కనిపించటం లేదు అని ఇంద్రుడు అడిగాడు. అప్పుడు బలి ఇంద్రుడి మాటలు విని నవ్వి భావగాంభీర్యంతో ఇంద్రుడితో ఇలా అన్నాడు. అయ్యో దేవేంద్ర, ఏమి నీ మూర్ఖత్వం! దేవరాజువైన నీకిది తగదు. నీ మాటలు కఠినంగా ఉన్నాయి. నీకు నా గొడుగు కానీ చామరాలు కానీ బ్రహ్మ ఇచ్చిన దివ్యమాల కానీ కనిపించటం లేదు. గుహలో దాచిన రత్నాలను గురించి నువ్వు అడుగుతున్నావు. నాకు మంచి రోజులు వచ్చినప్పుడు నువ్వు వాటిని చూస్తూలే. ప్రస్తుతం నీవు సమృద్ధిగా ఉన్నావు, నేను సమృద్ధిని కూడా కోల్పోయాను. ఈ స్థితిలో నువ్వు నా దగ్గర నీ గొప్పతనాన్ని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. నీ వంశస్థితికి నీ కీర్తికి ఇది తగింది కాదు అన్నాడు. నహి దుఃఖేషు శోచంతే, నహి దుఃఖేషు శోచంతే, న ప్రహృష్యంతి చర్దిషు, న ప్రహృష్యంతి చర్దిషు. కృతప్రజ్ఞా జ్ఞానతృప్తాః, కృతప్రజ్ఞా జ్ఞానతృప్తాః, శాంతాః సంతో మనీషిణః. నిర్మల బుద్ధులు, జ్ఞానతృప్తులు, సహనశీలులు, బుద్ధిమంతులైన సజ్జనులు దుఃఖం కలిగినప్పుడు శోకించరు, సంపద కలిగినప్పుడు పొంగిపోరు. దేవేంద్ర, నువ్వు మాత్రం సంస్కారహీనతతో మాట్లాడుతున్నావు. నువ్వు నా పరిస్థితి వంటి పరిస్థితి నీకు కూడా ఏర్పడితే ఇలా మాట్లాడు. ఎప్పుడైనా ఏర్పడుతుందని నీకు కూడా. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 224 అధ్యాయం. భీష్ముడు ఇలా చెప్తున్నాడు. భారత, అలా పలికి పాములాగా బుసుకొడుతున్నటువంటి బలితో ఇంద్రుడు మళ్ళీ తన గొప్పదనాన్ని సూచిస్తూ నవ్వుతూ ఇలా అన్నాడు. గతంలో వేల కొద్ది వాహనాలపై దాయాదులు నిన్ను చుట్టుముట్టి ఉండగా ప్రజలు తప్పింపజేస్తూ మమ్మల్ని లెక్క చేయకుండా తిరిగేవాడివి. బలి, ఇప్పుడు దాయాదులు మిత్రులు నిన్ను విడిచిపోగా దయనీయమైన ఈ స్థితిని చూసి నువ్వు దుఃఖపడుతున్నావా లేదా? గతంలో లోకాలనన్నిటినీ అదుపులో ఉంచుకొని, అంటే అసామాన్యమైనటువంటి ఆనందాన్ని అనుభవించిన వాడివి కదా. సామాన్యం ఆనందం కాదు అది, అసామాన్యమైనటువంటి ఆనందాన్ని. ఇప్పుడు ఈ ఘోర పతనాన్ని అనుభవిస్తూ దుఃఖపడుతున్నావా లేదా? శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.